సో లేటెస్ట్ ట్రెండ్స్ ప్రకారం మ్యాజిక్ ఫిగర్ కావాల్సిన సంఖ్యని ప్రస్తుతం అయితే దాటింది. ఆ సంఖ్యలో లీడ్లో కొనసాగుతున్నారు కూటమికి సంబంధించిన అభ్యర్థులు. 94 స్థానాల్లో ప్రస్తుతం ఆధిక్యంలో కొనసాగుతూ ఉన్నారు. కేవలం 14 స్థానాల్లో వైసీపీ అభ్యర్థులు ఆధిక్యంలో కొనసాగుతున్నారు. ఏంటి నాగేశ్వర్ గారు, సంక్షేమం కంటే అభివృద్ధినే ఆంధ్ర ప్రజలు కోరుకున్నారా? ఎందుకంటే మొదటి నుంచి టీడీపీ చేస్తున్న ప్రచారం అభివృద్ధి పైన దృష్టి పెట్టలేదు, కేవలం సంక్షేమం పైన దృష్టి పెట్టారనో లేకపోతే ఇతరత్ర అంశాలు. సో వీళ్ళు ఏం చెప్తున్నారంటే అభివృద్ధితో కూడిన సంక్షేమం మేము అందిస్తున్నాం అని చెప్తూ ఉన్నారు. సో ఆంధ్ర ప్రజలు డిసైడ్ అయింది ఏంటంటే అభివృద్ధి కావాలని కోరుకుంటున్నారా? ఏమనుకోవచ్చు? అంటే గెలుపు ఓటములతో సంబంధం లేకుండా నేను ఇంతకుముందు చెప్పింది స్టార్టింగ్లో చెప్పాను. ఇండియా టుడే వాళ్ళు చెప్పినట్లు చంద్రబాబు నాయుడు అరెస్టుతో మొత్తం మారిపోయింది. ఈ లాజిక్ అయితే కరెక్ట్ కాదు. అయితే జగన్ ఓడిపోవటానికి 12 కారణాలు, చంద్రబాబు ఓడిపోయటానికి 10 కారణాలు అని చెప్పి నేను 2 వీడియోలు పెట్టాను, చూసే ఉంటారు. అందులో చెప్పింది ఏంటంటే జగన్ గనక ఓడిపోతే ఒక ఇంపార్టెంట్ ఫ్యాక్టరు పథకాలు కూడా కాదు, ఇంపార్టెంట్ ఫ్యాక్టరు పవన్ కళ్యాణ్ తీసుకున్న నిర్ణయం. అందుకే నేను డే 1 నుంచి చెప్తున్నా పవన్ కళ్యాణ్ ఇస్ ద మ్యాన్ ఆఫ్ ద మ్యాచ్ అని. ఇప్పుడైతే ఒకవేళ కూటమి ఇలాగ వెళ్తే మ్యాన్ ఆఫ్ ద సిరీస్ కూడా పవన్ కళ్యాణ్కి ఇవ్వాలి. ఎందుకంటే ఎలక్టోరల్ అలియన్స్ అనేది చాలా కీలకమైంది. ఎందుకంటే టీడీపీ జనసేన కలవడం ఎలక్షన్ అరిథమెటిక్ అడ్వాంటేజ్ ఇచ్చింది కూటమికి, మొదటిది. రెండవది, కొంత నిర్వీర్యంగా ఉన్నటువంటి టీడీపీ శ్రేణులు ఉత్సాహాన్ని నింపింది. వైసీపీని ఓడించటానికి అవకాశం కొట్టిపారేయలేము అన్న భావన కలిగించింది. దీనివల్ల స్వింగ్ ఓటర్ ఇంపాక్ట్ అయ్యాడు. అంటే లేకపోతే స్వింగ్ ఓటర్ ఎలాగూ జగన్ గెలుస్తాడు కదా అని చెప్పి కామ్ అయిపోయేవాళ్ళు. సో అందువల్ల ఇదే రిజల్ట్ కనుక వస్తే చీఫ్ ఆర్కిటెక్ట్ ఆఫ్ దిస్ విక్టరీ పవన్ కళ్యాణ్. సో అందువల్ల జనసేన టీడీపీ కలవడం అనేది గేమ్ చేంజర్. డే 1 నుంచి మనం చెప్తున్న అంశం ఇది. ఇవాళ చెప్తున్న ఈ రిజల్ట్ చూసి చెప్పడం కాదు, రేపు డే 1 నుంచి చెప్తున్న అంశం ఏంటంటే ఒకవేళ రిజల్ట్ అంటూ ఈ మేరకు ఎలక్షన్ ఎగ్జైట్మెంట్ క్రియేట్ అయింది, ఈ మేరకు పోటీ ఇచ్చింది, రేపు ఎన్నికల్లో గెలిచినా కూడా ఇది ఫస్ట్ గేమ్ చేంజర్ టీడీపీ జనసేన అలయన్స్. బీజేపీ కలవడంతో గ్రౌండ్ లెవెల్లో ఓటింగ్ కలిసి వచ్చిన అంశాలు వేరే. నేను ఇంతకుముందు చెప్పినట్లు డీజీపీతో సహా అధికారుల మార్పు, ఎలక్షన్ ఫండింగ్, ఈ ఫ్యాక్టర్స్. కొంత మోడీ ఫ్యాక్టరు, దేశంలో మోడీ పట్ల అనుకూలత ఏమైనా యాడ్ అవుతే యాడ్ అయ్యచ్చు, అది కూడా తేలాలి. ఇప్పుడు దేశంలో మోడీ పట్ల ఏం కనబడతలేదు కనుక అది ఇక్కడ ఆంధ్రప్రదేశ్లో ఫ్యాక్టర్ కాకపోవచ్చు. ఇక రెండవది ఏంటి అంటే సక్సెస్ఫుల్గా ఈ ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్ పైన టీడీపీ భయాన్ని అయితే క్రియేట్ చేసింది. అయితే భయం మరి కింది స్థాయికి పోయిందా లేదా పై స్థాయిలోనే ఉందా అని డిబేట్ నడిచింది. మరి ఈ రిజల్ట్ కనుక వస్తే కింది స్థాయికి పోయినట్టు లెక్క.